మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం చాలా మంచి రోజు. శివుడి పటం ముందు ఇది వేసి దీపం పెడితే మీ జాతకం మారిపోతుంది. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు. శివుడిపై నమ్మకం ఉంచి ఈ దీపాన్ని వెలిగిస్తే మీ మనస్సులోని కోరికలు నెరవేరుతాయి. అంతేకాదు, రేపు సోమవారం ఈ దీపం వెలిగించటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి. కుటుంబంలో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నా, పిల్లలు మాట వినటం లేదని బాధపడుతున్నా, ఇంటిలో మనశ్శాంతి లేదని బాధపడుతున్నా, రేపు సోమవారం శివుడి పటం ముందు ఈ దీపాన్ని వెలిగించండి. ఈ దీపం మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీకు ఉన్న ఎంత పెద్ద సమస్య అయినా ఈ దీపం తొలగిస్తుంది. శివుడి పటం ముందు ఇలా దీపం పెట్టడం వల్ల మీకు చాలా రకాల లాభాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఇంతకీ రేపు సోమవారము శివుడి పటం ముందు ఏ దీపాన్ని వెలిగించాలి, ఆ దీపంలో ఏం చేయాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే మంచి డిస్కౌంట్స్ డీల్స్ వచ్చే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే మాకు విపరీతమైన సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలతో అప్పుల బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నాము, దాంపత్య జీవితంలో కుటుంబ జీవితంలో సుఖం లేదు, వివాహం కావటం లేదు, మంచి జాబు లభించటం లేదు, జీవితంలో పురోగతి లేదు అని బాధపడేవారు ఈ దీపాన్ని రేపు సోమవారం శివుడి పటం ముందు వెలిగించండి. ముందుగా ఇంటిని శుభ్రం చేసి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించి పూజగదిని శుభ్రం చేసి పువ్వులతో అలంకరించుకోండి. ఇక మీ పూజగదిలోని శివుడి పటం ముందు ఒక పీట వేసి పీట మధ్యలో పసుపు రాసి ఆ పీటపై ముగ్గు వేయండి. అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ పీటపై నవధాన్యాలను పోయండి. నవధాన్యాలు లేకపోతే బియ్యమైనా సరే పోయవచ్చు. మీ 2 చేతులతో ఎన్ని వస్తే అన్ని పీటపైన పోయండి. వీటిని పోసి ఒక ప్రమిదను తీసుకోండి. దానికి బొట్లు పెట్టి ఆ ప్రమిదను నవధాన్యాలపై పెట్టాలి. ఇక ఇప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకుని దానిని పగలగొట్టి అందులోని నీటిని తీసివేసి ఒక కొబ్బరి చిప్పను ప్రమిదపై ఉంచాలి. ఇంకొక కొబ్బరి చిప్పను పక్కకు పెట్టుకోవాలి. ఆ చిప్పకు బొట్లు పెట్టాలి. ఇక ప్రమిదపై పెట్టిన కొబ్బరికాయ ముక్కలో నెయ్యిని పోసి 3 వత్తులు వేయాలి. 2 వత్తులను కలిపి 1 వత్తిగా చేయాలి. ఇలా 3 వత్తులను కొబ్బరికాయ చిప్పలో వేసి దీపం వెలిగించుకోవాలి. ఇలా కొబ్బరి దీపం వెలిగించటం ద్వారా మీకు చాలా లాభాలు కలుగుతాయి. కొబ్బరి దీపం ముఖ్యంగా కొన్ని సమస్యల నుంచి గట్టెక్కాలంటే మాత్రమే వెలిగిస్తారు. చట్టపరమైన ఇబ్బందులు తొలగిపోవాలంటే, ఆర్థిక ఇబ్బందుల నుంచి దారిద్ర్య నాశనానికి కొబ్బరి దీపం వెలిగించటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అలాగే కృష్ణ శుక్లపక్ష అష్టమి రోజున కాలభైరవునికి కొబ్బరి దీపం వెలిగించటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈది బాధలు తొలగిపోతాయి. ఏలినాటి శనిగ్రహ దోషాల ప్రభావం తగ్గుతుంది. అలాగే సోమవారం పూట వచ్చే శుక్రహోరలో కొబ్బరి దీపాన్ని వెలిగించటం చేయాలి. సోమవారం శుక్రహోర సమయం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఈ దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. కొబ్బరి దీపాన్ని వెలిగించేందుకు నేతిని వాడాలి. నేతిని తప్ప ఇతర నూనెలను వాడకూడదు. ఇక ఈ దీపంలో 2 యాలకులను వేయాలి. ఇలా కొబ్బరి దీపంలో యాలకులను వేయటం వల్ల మీకు చాలా మంచి లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. దీపంలో ఇవి వేసిన తర్వాత కొన్ని అక్షింతలు తీసుకొని మీ సంకల్పం చెప్పుకొని శివుని పటం ముందు వేయండి. ఆ దీపాన్ని చక్కగా పువ్వులతో అలంకరించుకోండి. ఆ దీపానికి 2 ప్రక్కల బిల్వపత్రం పెట్టి దానిపై పువ్వులను ఉంచండి. శివుడికి బిల్వపత్రం అంటే చాలా ఇష్టం. సోమవారము శివుడికి బిల్వపత్రం సమర్పించటం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు ఎంతో కొంత తగ్గుముఖం పడతాయి. ఇక ఈ విధంగా దీపం పెట్టిన తర్వాత చక్కగా ఆ దీపాన్ని అలంకరించుకోవాలి. దీపం వెలిగించడానికి ఉపయోగించిన కొబ్బరికాయను రేపు సోమవారం రోజున కొట్టి దీపం వెలిగించుకోవడానికి ఉపయోగించాలి.
ఇక ఇంకొక కొబ్బరి ముక్క ఉంది కదా, దానిని ముక్కలుగా కట్ చేసి అందులో పంచదార వేసి శివుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత ఇంటిలో వారందరూ కూడా ఆ నైవేద్యాన్ని తినాలి. ఈ దీపం వెలిగించిన రోజు ఇంటిలో మాంసాహారం వండకూడదు. ఇంటిలో వారెవ్వరూ కూడా మాంసం తినకూడదు. ఇలా రేపు సోమవారం నుండి ఆదివారం వరకు క్రమం తప్పకుండా 7 రోజులు వెలిగించుకోవాలి. వెలిగించిన 6వ రోజు ఏ టైంలో ఈ దీపం వెలిగించినా పర్వాలేదు, కానీ రేపు సోమవారం మాత్రము శుక్రహోర సమయంలో ఈ దీపం వెలిగించుకోవాలి. శివుడి ముందు ఇలా దీపం వెలిగించటం వల్ల మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక 8వ రోజున అంటే మళ్ళీ వచ్చే సోమవారం రోజున ఆ కొబ్బరికాయను ప్రమిదను తీసివేయాలి. పీట మీద వేసిన నవధాన్యాలను పొడి చేసి ఒక వస్త్రంలో మూట కట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి. రోజు ధూపం చూపించాలి. ఇలా పూజ గదిలో నవధాన్యాల మూట ఉంచటం వల్ల మీకు మంచి లాభాలు కలుగుతాయి. ఒకవేళ మీరు పీటపై బియ్యం పోస్తే ఆ బియ్యంతో పాటు ఇంకొన్ని బియ్యాన్ని ఒక మూటలో కానీ కవర్లో కానీ వేసి ఏదైనా గుడిలో ఇవ్వాలి. శివాలయంలో ఇస్తే మరీ మంచిది. ఇలా సోమవారం రోజునే చేయాలి. వారం రోజులు కొబ్బరి దీపం వెలిగించటం వల్ల మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. వివాహ అడ్డంకులు తొలగిపోవాలన్నా, వ్యాపార అభివృద్ధి చెందాలన్నా, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా కొబ్బరి దీపాన్ని వెలిగించటం చేయాలి. కోపము, కామము, అహంకారము, దురాశ అనే భావనలు మనలో ఒక్కోసారి ఉద్భవిస్తాయి. మనం కొన్ని తప్పులు చేస్తాం. వాటి కారణంగా మన మనస్సు బాధలను ఎదుర్కొంటుంది. అలాంటి సమయంలో కొబ్బరి దీపాలను వెలిగించటం మన మనసును మంచి స్థితిలో ఉంచడానికి సహాయపడుతుంది. చంద్రుడు మనఃకారకుడు. తమ పనిలో, చదువుల్లో ఏకాగ్రత లేని వారి మనసు ఎల్లప్పుడూ చంచలం చెందుతుంది. మనశ్శాంతి కరువైనప్పుడు వ్యక్తిగత వృత్తి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మనసు కూడా బాధ్యత వహిస్తుంది. కాబట్టి మన మనసుకు కొంత బలము, ప్రశాంతత చేకూర్చేందుకు కొబ్బరికాయలో దీపం వెలిగించి శివుణ్ణి మనసారా ప్రార్థిస్తే తప్పకుండా మీకు శివానుగ్రహం కలుగుతుంది. మీ జీవితానికి మనశ్శాంతి లభిస్తుంది. శివుడిపై నమ్మకం ఉంచి ఈ దీపాన్ని వెలిగిస్తే మీ మనస్సులోని కోరికలు నెరవేరుతాయి. అంతేకాదు, రేపు సోమవారం ఈ దీపం వెలిగించటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి. కుటుంబంలో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నా, పిల్లలు మాట వినటం లేదని బాధపడుతున్నా, ఇంటిలో మనశ్శాంతి లేదని బాధపడుతున్నా రేపు సోమవారం శివుడి పటం ముందు ఈ దీపాన్ని వెలిగించండి. ఈ దీపం మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీకు ఉన్న ఎంత పెద్ద సమస్య అయినా ఈ దీపం తొలగిస్తుంది. శివుడి పటం ముందు ఇలా దీపం పెట్టడం వల్ల మీకు చాలా రకాల లాభాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవారం ఈ దీపాన్ని వెలిగించి అందులో యాలకులను వేసి శివుణ్ణి పూజించి మీ జీవితంలో ఉన్న దోషాలను, మీ జీవితంలో ఉన్న సమస్యలను తొలగించుకొని అష్టైశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.